ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా నేడు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం రిపబ్లిక్ డే శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. स्वतंत्र भारत की जय किसान, बोलो भारत माता की जय, भारत की जय, बोलो बाबा साहेब अंबेडकर की जय. ప్రజాస్వామ్యంలో మరి మనం ఇలా భారతదేశం అంతా కూడా అనేక కులాలు, అనేక మతాలు, భిన్నత్వంలో ఏకత్వంలో ఈరోజు మనమందరం కూడా గొప్పగా అందరం కలిసి ప్రజాస్వామ్యంలో మరి కొనసాగుతూ ఉంది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా న్యాయము, స్వేచ్ఛ, ఏదైతే సౌభ్రాతృత్వము, ఈ రకంగా అన్ని విధాల సమానత్వము, ఆ ఉద్దేశంతో అన్ని జాతులను, అన్ని కులాలను, అన్ని మతాలను దాంట్లో పొందుపరిచి అందరికీ సమాన న్యాయం జరగాలని ఈరోజు మన రాజ్యాంగం రచించినటువంటి గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. అందుకొరకే ఇలా మనం ఎందరో మంది మహానుభావులు భారతదేశానికి స్వతంత్రం అప్పచెప్పినప్పుడు భారతదేశ పోరాటంలో అమరినటువంటి వాళ్ళు కానీ ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి కమిటీలో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని రచించారు, వారికి కానీ తప్పకుండా మనందరం శ్రద్ధాంజలి ఘటించక ఎప్పటికీ శ్రద్ధాంజలి ఘటిస్తూ మరి ఇదే విధంగా మనమందరం కూడా ఈ గొప్ప ప్రజాస్వామ్య దేశంలో భారతీయులందరం కూడా గర్వంగా ఇంకా ఇదే రకంగా అందరం కలిసి గొప్ప ప్రజాస్వామ్య దేశానికి మనం అందరం కూడా భారతదేశానికి సహకరిస్తూ ఇంకా మన దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవడానికి కొరకు మనమందరం కృషి చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. బోలో భారత్ మాతాకి.